నమస్తే. తెలుగువారి మన సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు కొనసాగించడం వంటి కారణాలతో ఇండెక్స్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చివరికి సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 24,326 పాయింట్ల వద్ద ఫ్లాట్గా ముగిసింది. ఉదయం 78,339 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో 78,384 గరిష్టాన్ని టచ్ చేసింది. చివరకు 114 పాయింట్ల నష్టంతో 77,844 వద్ద ముగిసింది. నిఫ్టీ 4 పాయింట్లు నష్టపోయి 24,326 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ సూచీలో హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఆటో, M&M, గ్రాసిమ్, ఎన్టీపీసీ షేర్లు లాభపడగా హెచ్యుఎల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ పరిణామాలతో అప్రమత్తత పాటించిన మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడము మార్కెట్స్ ఊగిసలాటకు కారణమైంది.